జేఈ మెయిన్స్లో ఈజీగా స్కోర్ చేసే టాపిక్స్లో 3D జామెట్రీ ఒకటి. సో చాప్టర్ ఈజీగానే ఉంటుంది. అక్కడక్కడ కొద్దిగా స్టూడెంట్స్ ఇబ్బంది పడే కాన్సెప్ట్స్ ఉంటాయి. వాటి మీద పర్టికులర్గా మీరు ఫోకస్ చేస్తే ఇందులో 100% మీరు స్కోర్ చేయొచ్చు. సో దాదాపుగా చాప్టర్ ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ మనం కాన్సెప్ట్ చూద్దాం, ఆ తర్వాత మనం పీవైక్యూ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో కాన్సెప్ట్ చాలామందికి టచ్ ఉంటుంది, అయినా కూడా కొంతమంది గ్యాప్ ఉంటుంది కాబట్టి మనం ఫాస్ట్గా ఒకసారి కాన్సెప్ట్ని రీకలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పీవైక్యూ క్వశ్చన్స్కి చూద్దాం. అయితే కాన్సెప్ట్లో కూడా కొన్ని చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి, అనవసరంగా వాటిని చెప్పి టైం వేస్ట్ చేసేకంటే స్పీడ్గా రివైజ్ చేసేస్తాను. సో ఎక్కడైతే మీరు ఇబ్బంది పడతారో దాన్ని ఎక్కువ స్ట్రెస్ చేస్తాను. సింపుల్ టాపిక్స్ అనేది మనం ఫాస్ట్గా కవర్ చేసేద్దాం. అంతా మీకు ఆల్రెడీ తెలుసు, మళ్ళీ మనకు అంత ఎక్కువ టైం ఉండదు కాబట్టి తక్కువ టైంలో ఫాస్ట్గా రివిజన్ చేసే విధంగా మనం ప్లాన్ చేద్దాం. అంటే చిన్నవి మిస్ అవ్వకుండా ఇబ్బంది పడే వాటిని మీద స్పెషల్గా ఫోకస్ చేసుకుంటూ వెళ్దాం. సో మామూలుగా 2D జామెట్రీలో అయితే ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ని ప్లేన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఇక్కడ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ ఉంటుంది. సో స్పేస్ని 8 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది, వాటిని నాటెడ్స్ అంటాం. సో ఎక్స్ యాక్సిస్ అంటాం, వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్, 3 యాక్సిస్ కూడా పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఇప్పుడు ఇది ఫ్రంట్కి ఉన్నది ఎక్స్ యాక్సిస్. సో ముందుకు వస్తే ఇక్కడ ఆర్జిన్, మూడింటికి ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆర్జిన్. సో ఫ్రంట్ వస్తేనేమో ఎక్స్ పాజిటివ్, బ్యాక్ వెళ్తేనేమో ఎక్స్ నెగిటివ్. అలాగే వై యాక్సిస్ ఆర్జెంటల్ లైన్. సో రైట్ సైడ్ వెళ్తే పాజిటివ్, లెఫ్ట్ సైడ్ వస్తే వై వాల్యూ నెగిటివ్స్. నెక్స్ట్ జెడ్ యాక్సిస్ వెర్టికల్ లైన్. సో పైకి వెళ్తేనేమో పాజిటివ్, కిందకి వస్తేనేమో నెగిటివ్. సో పి ఎక్స్ కామా వై కామా జెడ్ అనే పాయింట్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ ఎక్స్ యూనిట్స్, అలాంగ్ ది వై యాక్సిస్ వై యూనిట్స్ అండ్ అలాంగ్ ది జెడ్ యాక్సిస్ జెడ్ యూనిట్స్ ట్రావెల్ చేస్తే అప్పుడు మనకి పి ఎక్స్ కామా వై కామా జెడ్ అనే పాయింట్ వస్తుంది. అంటే ఈ డైరెక్షన్లో ఎక్స్ యాక్సిస్ ఎక్స్ యూనిట్స్, నెక్స్ట్ అలాంగ్ ది వై యాక్సిస్ పాజిటివ్ సైడ్ అయితే ఇంకా రైట్ సైడ్ పైకి రైట్ సైడ్. నెక్స్ట్ జెడ్ యాక్సిస్ అలాంగ్ ది పాజిటివ్ అయితేనేమో పైకి, నెగిటివ్ అయితేనేమో కిందకి వస్తాం. సో అప్పుడు పాయింట్ ఏంటి? పి ఎక్స్ కామా వై కామా జెడ్. సో మనకి ఎలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ ఈ లెంత్ ఎక్స్ అనుకొని, వై యాక్సిస్ని వై అనుకొని, జెడ్ యాక్సిస్ జెడ్ అనుకుంటే ఇప్పుడు పాయింట్స్ ఎలా మార్క్ చేస్తాం? సో ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది ఆల్ 3 యాక్సిస్ 0,0,0. సో ఈ పాయింట్ ఏమొస్తుంది? ఎక్స్ యాక్సిస్ మీద ఎక్స్ వాల్యూ ఎక్స్. సో ఎందుకంటే ఎక్స్ యూనిట్స్ వచ్చాం కాబట్టి ఆ ఎక్స్ యాక్సిస్ మీద వై వాల్యూ అండ్ జెడ్ వాల్యూ 0. అలాగే నెక్స్ట్ ఇక్కడ నుంచి అలాంగ్ ది వై యాక్సిస్ వై యూనిట్స్ మూవ్ అయ్యాం కాబట్టి ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ఆర్జెంటల్ మూవ్ అయ్యాం, ఎక్స్ కోఆర్డినేట్ అలాగే ఉంటుంది ఎక్స్. నెక్స్ట్ ఆర్జెంటల్ మూవ్ అయ్యాం కాబట్టి రైట్ సైడ్ వై వాల్యూ వై వస్తుంది. నెక్స్ట్ జెడ్ వాల్యూ మనకి పైకి మూవ్ అవ్వలేదు కాబట్టి 0 ఉంటుంది. అది ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి రీచ్ అయితే అలాంగ్ ది జెడ్ యాక్సిస్ కూడా మూవ్ అయ్యాం కాబట్టి సో జెడ్ కోఆర్డినేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అదే కిందకి వెళ్తేనేమో జెడ్ వాల్యూ ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఇది వై యాక్సిస్, వై యాక్సిస్ మీద ఎక్స్ వాల్యూ అండ్ జెడ్ వాల్యూ 0 ఉంటుంది. సో వై యాక్సిస్ మీద మీరు ఎంత ట్రావెల్ చేశారు? వై యూనిట్స్ ట్రావెల్ చేశారు కాబట్టి ఆ పాయింట్ 0, వై 0. సో అలాగే రిమైనింగ్ పాయింట్స్ కూడా. సో నెక్స్ట్ ఇప్పుడు సో 8 ఆర్డినెన్స్ ఏంటంటే ఎక్స్ వై జెడ్. సో ఎక్స్ వై జెడ్ ఇది. సో బ్యాక్ వెళ్తే సెకండ్ అవుతుంది. సో బ్యాక్ అంటే ఎక్స్ వాల్యూ నెగిటివ్ కాబట్టి ఎక్స్ డాష్. సో అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చారనుకోండి, సో బ్యాక్ నుంచి లెఫ్ట్ సైడ్ వస్తే అప్పుడు ఏంటి? లెఫ్ట్ సైడ్ వస్తే వై కోఆర్డినేట్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి అప్పుడు వై కూడా నెగిటివ్ అవుతుంది కాబట్టి ఎక్స్ డాష్ వై డాష్ అంటాం. అలాగే నెక్స్ట్ అక్కడి నుంచి ముందుకు వచ్చేసారనుకోండి, ముందుకు వచ్చేస్తే అప్పుడు ఏమొస్తుంది? మీకు ఎక్స్ అనేది పాజిటివ్ వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ డాష్ అనేది డాష్ అనేది ప్రతి ఒక్కటి నెగిటివ్. సో డాష్ లేకపోతే పాజిటివ్. సో ముందుకు వచ్చేస్తున్నాం కాబట్టి ఎక్స్ వాల్యూ ఏంటి? పాజిటివ్. సో వై అనేది లెఫ్ట్ సైడ్ వచ్చాం కాబట్టి వై వాల్యూ నెగిటివ్. సో మన కిందకేమో వెళ్ళే కాబట్టి జెడ్ వాల్యూ పాజిటివ్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి సేమ్ కిందకి వెళ్ళారనుకోండి, ఎక్స్ వైలు అలాగే ఉంటాయి, కిందకి వెళ్తే జెడ్ నెగిటివ్ కాబట్టి జెడ్ డాష్. అలాగే నెక్స్ట్ కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కింద నుంచి బ్యాక్ వెళ్ళారనుకోండి, బ్యాక్ వెళ్తే ఎక్స్ వాల్యూ ఏంటి? నెగిటివ్ కాబట్టి ఎక్స్ డాష్. సో జెడ్ డాష్. అలాగే నెక్స్ట్ బ్యాక్ వెళ్ళి అటు నుంచి లెఫ్ట్ వెళ్ళారనుకోండి, అప్పుడు వై కూడా నెగిటివ్ అవుతుంది కాబట్టి ఎక్స్ నెగిటివే, వై నెగిటివే, జెడ్ కూడా నెగిటివే. మళ్ళీ అక్కడి నుంచి ఫ్రంట్కి వచ్చారనుకోండి, ఫ్రంట్కి వస్తే ఏమొస్తుంది? ఎక్స్ వాల్యూ పాజిటివ్ అయిపోతుంది. ఎక్కడైతే డాష్లు ఉన్నాయో అవి పాజిటివ్, అంటే నెగిటివ్, సారీ. ఎక్కడైతే డాష్ ఉందో అవి అన్నీ కూడా నెగిటివ్. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎక్స్ వై జెడ్ దేని కూడా డాష్ లేదు కాబట్టి ఆల్ ఎక్స్ వై జెడ్ అన్నీ కూడా పాజిటివే కాబట్టి ఎక్స్ పాజిటివ్, వై పాజిటివ్, జెడ్ పాజిటివ్. సో ఏదైతే మీకు డాష్ ఉందో అది నెగిటివ్. అంటే ఇక్కడ ఎక్స్కి డాష్ ఉంది కాబట్టి సో ఎక్స్ నెగిటివ్, వై పాజిటివ్, జెడ్ పాజిటివ్. అలాగే ఇప్పుడు ఎక్స్ డాష్ వై డాష్ కాబట్టి ఎక్స్ నెగిటివ్, వై నెగిటివ్, జెడ్ పాజిటివ్. అలాగే మనం 8 ఆర్డినెన్స్లో సైన్స్ చెప్పచ్చు. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చి ఆర్డినెన్స్ గుర్తుపెట్టుకున్నాడు.
సో ఇట్లాంటి పెద్దగా మనకి మెయిన్స్లో ఏం రావు, అయినా కూడా చూద్దాం. సో ఇక్కడ y నెగిటివ్ ఉంది కాబట్టి అది ఏ అటెంట్ అవుతుంది అనేది అడుగుతున్నాడు. సో ఫస్ట్ దాంట్లో XYZ పాజిటివ్, సో బ్యాక్ వెళ్తే X నెగిటివ్, తర్వాత అటు నుంచి లెఫ్ట్ వెళ్తారు, అప్పుడు ఏంటి X నెగిటివ్ Y నెగిటివ్. సో థర్డ్ వన్ అవుతుంది. మళ్ళీ ఫ్రంట్కి వస్తారు, ఫ్రంట్కి వస్తే ఏమొస్తుంది, మళ్ళీ X పాజిటివ్ వచ్చేస్తుంది, లెఫ్ట్ వెళ్ళారు కాబట్టి Y నెగిటివ్ అవుతుంది. కాబట్టి Y నెగిటివ్ ఉంది, అన్నీ మిగిలినన్ని పాజిటివ్, అంటే ఫస్ట్ దాని నుంచి మీరు లెఫ్ట్ మళ్ళీ వచ్చేసారు కాబట్టి అదేంటి ఫోర్త్ వన్. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఇది X నెగిటివ్ ఉంది, సో X నెగిటివ్ అంటే ఉన్న దగ్గర నుంచి బ్యాక్ వెళ్తారు, సో X కోఆర్డినేట్ ఈజ్ నెగిటివ్, సో దట్ ఈస్ సెకండ్ వన్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది చూద్దాం, YZ రెండు నెగిటివ్ ఉన్నాయి, YZ రెండు నెగిటివ్ ఉన్నాయంటే సో ఆల్ పాజిటివ్ అంటే నేను ఫస్ట్ వన్, నెక్స్ట్ బ్యాక్ వెళ్తే X నెగిటివ్ సెకండ్ వన్, నెక్స్ట్ అక్కడి నుంచి లెఫ్ట్ వెళ్తే X థర్డ్ వన్, XY రెండు నెగిటివ్, మళ్ళీ అక్కడి నుంచి ఫ్రంట్కి వస్తే X పాజిటివ్ వస్తుంది, Y ఒకటే నెగిటివ్ వస్తుంది, సో ఫోర్త్ వన్. సో Y నెగిటివ్ ఫోర్త్ వన్. అలాగే ఫస్ట్ అంటే కిందకి వెళ్తే Z కోఆర్డినేట్ అనేది నెగిటివ్ అవుతుంది, సో అది ఫిఫ్త్ వన్. సో నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఆ కిందకి వెళ్ళిన తర్వాత బ్యాక్ వెళ్తే X నెగిటివ్ అవుతుంది, సో సిక్స్త్ వన్. X Z రెండు నెగిటివ్, ఆల్రెడీ కిందకి వెళ్ళిపోయారు కాబట్టి Z నెగిటివ్, సో మళ్ళీ బ్యాక్ వెళ్ళారు కాబట్టి X అండ్ Z నెగిటివ్, దట్ ఈస్ సిక్స్త్ వన్. నెక్స్ట్ సెవెంత్ వన్ అంటే మళ్ళీ అటు నుంచి లెఫ్ట్ వచ్చేస్తే X నెగిటివ్ Y నెగిటివ్ Z నెగిటివ్, సో దట్ ఈస్ సెవెంత్ వన్. మళ్ళీ అక్కడి నుంచి ఫ్రంట్కి వచ్చేస్తే సో X అనేది ఫ్రంట్కి వచ్చేసారు కాబట్టి X అనేది పాజిటివ్ అయిపోతుంది, లెఫ్ట్ వెళ్ళారు కాబట్టి Y నెగిటివ్, కిందకి వెళ్ళారు కాబట్టి Z నెగిటివ్, కాబట్టి Y అండ్ Z ఈజ్ నెగిటివ్ ఇన్ ఎయిత్ అటెంప్ట్. సో నెక్స్ట్ డిస్టెన్స్ ఫార్ములా, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ సేమ్ 2Dలో ఉన్నట్టే, కాబట్టి అక్కడ ఏంటి డిఫరెన్స్ ఆఫ్ ది X కోఆర్డినేట్ స్క్వేర్, డిఫరెన్స్ ఆఫ్ ది Y కోఆర్డినేట్ స్క్వేర్ అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఎక్స్ట్రా వస్తుంది, డిఫరెన్స్ ఆఫ్ ది Z కోఆర్డినేట్. సో సేమ్ ఫార్ములా సేమ్ 2Dలోనే, కాబట్టి Z కోఆర్డినేట్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. సో దీని పాయింట్స్లో రాస్తాం, ఇట్లా రాస్తాం. సో 3Dలో అయితేనేమో, అదే వెక్టార్స్లో అయితేనేమో వీటిని IJKలో రాస్తాం. సో వెక్టార్స్లో రాస్తే IJKలో రాస్తాం, సో పాయింట్స్లో రాస్తే X, Y, Z అంటే 3D జామెట్రీ, IJKలో రాస్తే అది వెక్టార్ అయిపోతుంది. అదే డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆర్జిన్ అంటే అప్పుడు P నుంచి ఆర్జిన్ డిస్టెన్స్ PX, Y, Z అండ్ ఆర్జిన్ 0, 0, కాబట్టి P అనే పాయింట్ X, Y, Z, సో X2, Y2, Z2, XYZ. నెక్స్ట్ ఆర్జిన్ నుంచి అన్నాడు కాబట్టి X1, Y1, Z1 ఎంత 0, సో X మైనస్ 0 స్క్వేర్ X స్క్వేర్, కాబట్టి X మైనస్ 0 స్క్వేర్ X స్క్వేర్, Y మైనస్ 0 స్క్వేర్ Y స్క్వేర్, Z స్క్వేర్. సో ఆర్జిన్ నుంచి డిస్టెన్స్. అలాగే స్పేస్లో ఒక పాయింట్ PX, Y, Z ఈజ్ ఎనీ పాయింట్ ఇన్ ది స్పేస్ అయితే ఆ పాయింట్ నుంచి మనం పర్పెండిక్యులర్ ట్రాప్ చేస్తున్నాం X యాక్సిస్కి, Y యాక్సిస్కి, Z యాక్సిస్కి. X యాక్సిస్కి పర్పెండిక్యులర్ ట్రాప్ చేస్తే దాన్ని PA అంటున్నాం, Y యాక్సిస్కి పర్పెండిక్యులర్ ట్రాప్ చేస్తే PB అంటున్నాం, Z యాక్సిస్కి పర్పెండిక్యులర్ ట్రాప్ చేస్తే దాన్ని PZ అంటున్నాం. సో ఈ లెన్స్ అంటే PC అంటున్నాం. సో ఈ లెన్స్ ఎలా కావాలి అంటే ఈ పాయింట్ నుంచి మనం ఈ పాయింట్ నుంచి X యాక్సిస్ పర్పెండిక్యులర్ ట్రాప్ చేసినప్పుడు X కోఆర్డినేట్ ఏం మారదు, మీరు X యాక్సిస్ మీదకి వచ్చేస్తున్నారు, ఆ X యాక్సిస్ మీద Y వాల్యూ అండ్ Z వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. X వాల్యూ ఏం మారదు, సో Y వాల్యూ Z వాల్యూ 0 అవుతుంది. సో ఇది ఏ అనే పాయింట్. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్, సో X మైనస్ X 0, సో డిస్టెన్స్ కనుక్కోండి X మైనస్ X అండ్ రూట్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ X మైనస్ X 0, నెక్స్ట్ Y మైనస్ 0 స్క్వేర్ Y స్క్వేర్, నెక్స్ట్ Z మైనస్ 0 స్క్వేర్ Z స్క్వేర్, కాబట్టి సో ఇది డిస్టెన్స్. అలాగే నెక్స్ట్ మనం పర్పెండిక్యులర్ టు ది Y యాక్సిస్ గీసేస్తే, సో Y యాక్సిస్కి పర్పెండిక్యులర్ ట్రాప్ చేశారు కాబట్టి సో Y కోఆర్డినేట్ ఏం మారదు, ఆన్ Y యాక్సిస్ మీద X వాల్యూ అండ్ Z వాల్యూ 0 అవుతుంది, Y వాల్యూ Yనే ఉంటుంది, Z వాల్యూ 0 అవుతుంది. ఇప్పుడు ఈ పాయింట్ B అనుకోండి, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ మీకు తెలుసు, సో ఏంటి X మైనస్ 0 స్క్వేర్ X స్క్వేర్, నెక్స్ట్ Y మైనస్ Y అంటే ఏమవుతుంది 0 అవుతుంది, Z మైనస్ 0 అంటే Z స్క్వేర్, కాబట్టి ఇది మీకు వచ్చేస్తుంది. అలాగే నెక్స్ట్ Z యాక్సిస్కి పర్పెండిక్యులర్ ట్రాప్ చేసినప్పుడు Z కోఆర్డినేట్ ఏం మారదు, X వాల్యూ Y వాల్యూ Z యాక్సిస్ మీద X అండ్ Y వాల్యూ 0 అవుతుంది, సో ఇది పాయింట్ C అవుతుంది. ఇప్పుడు Pకి Cకి మధ్య డిస్టెన్స్ కనుక్కుంటే మీకు ఇది వచ్చేస్తుంది, ఇదేంటి PC. సో ఇప్పుడు మనం P అనే పాయింట్ నుంచి X యాక్సిస్కి Y యాక్సిస్కి పర్పెండిక్యులర్ ట్రాప్ చేసి ఆ డిస్టెన్స్ కనుక్కున్నాం. అలా కాకుండా P అనే పాయింట్ నుంచి XY ప్లేన్కి డిస్టెన్స్. సో ఇప్పుడు ఈ పెన్ పొజిషన్ అనేది మనం X, Y, Z అనే పాయింట్ ఇన్ స్పేస్ అనుకుంటే, ఇప్పుడు మన స్పేస్లో పాయింట్ అనేది పెన్ అనే స్పేస్లో ఉంది. ఇప్పుడు XY ప్లేన్ అంటే మనం కిందకి వెళ్ళిపోవాలి, ఇదేంటి పైకి, ఇప్పుడు వెర్టికల్ హైట్లో వచ్చాం కాబట్టి Z కోఆర్డినేట్ ఉంటుంది. సో కిందకి గ్రౌండ్కే పడిపోయింది అనుకోండి, పెన్ యాస్టిస్గా గ్రౌండ్కి ఇలా పడిపోతే అప్పుడు ఏమవుతుంది, Z వాల్యూ 0 అయిపోతుంది, Z వాల్యూ 0 అవుతుంది. XY వాల్యూ చేంజ్ అవ్వదు. సో X వాల్యూ చేంజ్ అవ్వడం అంటే సో ఫ్రంట్ మూవ్ బ్యాక్ అయితే X వాల్యూ చేంజ్ అవుతుంది,
వై వాల్యూ ఎప్పుడు చేంజ్ అవుతుంది, లెఫ్ట్ టు రైట్ మూవ్ అయితేనేమో వై వాల్యూ చేంజ్ అవుతుంది, అప్ అండ్ డౌన్ అయితేనేమో జెడ్ వాల్యూ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇదేంటి, ఉన్న పొజిషన్ నుంచి కిందకి పడిపోతుంది, కిందకి డ్రాప్ అయిపోతుంది కాబట్టి సో జీరో, జెడ్ హైట్ అనేది జీరో అయిపోతుంది, జెడ్ వాల్యూ జీరో అయిపోతుంది. కాబట్టి మనకి ఎక్స్వై ప్లేన్కి డిస్టెన్స్ అడిగినప్పుడు సో పి అనే పాయింట్ ఎక్స్ కామా వై కామా జెడ్ అయితే సో ఎక్స్వై ప్లేన్కి అంటే సో ఎక్స్ కోఆర్డినేటు వై కోఆర్డినేటు ఉన్న పొజిషన్ నుంచి గట్టిగా పెన్ను అదే యాస్టీజ్గా కిందకి డ్రాప్ అయితే ఓన్లీ జెడ్ కోఆర్డినేట్స్లోనే చేంజ్ ఉంటుంది, కానీ లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ మూమెంట్ లేదు కాబట్టి ఎక్స్వై వాల్యూస్ చేంజ్ అవ్వవు, కాబట్టి జెడ్ వాల్యూ జీరో. సో ఇప్పుడు ఈ మధ్య డిస్టెన్స్ కనుక్కుంటే రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ జీరో స్క్వేర్, వై మైనస్ వై జీరో స్క్వేర్, నెక్స్ట్ జెడ్ మైనస్ జీరో స్క్వేర్ ఈ జెడ్ స్క్వేర్. కాబట్టి రూట్ ఆఫ్ జెడ్ స్క్వేర్ ఏంటి, జెడ్. రూట్ అన్నాం కాబట్టి మాడ్. కాబట్టి ఒక పాయింట్ నుంచి ఎక్స్వై ప్లేన్కి డిస్టెన్స్ అంటే కోఆర్డినేట్ ఆఫ్ జెడ్ అవుతుంది. సో మాడ్ ఆఫ్ తీసుకుంటాం. సో డిస్టెన్స్ ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండదు, జెడ్ కోఆర్డినేట్ పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. పైకి మూవ్ అయితే జెడ్ వాల్యూ పాజిటివ్ ఉండొచ్చు, కిందకి అయితే జెడ్ వాల్యూ నెగిటివ్ ఉండొచ్చు. సో డిస్టెన్స్ అనేది మాత్రం మాడ్ చెప్తాం. అలాగే నెక్స్ట్ వైజెడ్ ప్లేన్, వైజెడ్ ప్లేన్ అంటే అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. అలాగే జెడ్ఎక్స్ ప్లేన్, సేమ్ జెడ్ఎక్స్ ప్లేన్ అయితే డిస్టెన్స్ ఏమవుతుంది, వై అవుతుంది. నెక్స్ట్ 3 పాయింట్స్ కొలీనియర్, 3 పాయింట్స్ కొలీనియర్ అయితే సో మనకి 2Dలో చేసినట్టుగా 3 పాయింట్స్ కొలీనియర్ అయితే ఏంటి, సమ్ ఆఫ్ ది అంటే మొత్తం 3 పాయింట్స్ ఏబిసిని అనుకోండి, లేదంటే పీక్యూఆర్ ఉందనుకోండి, పీక్యూ క్యూఆర్ ఆర్క్యూ 3 డిస్టెన్స్కి అనుకుంటారు. ఏవన్నా 2 సమ్ము థర్డ్ వన్కి ఈక్వల్ అయితే కొలీనియర్. అలాగే మనకి 2Dలో అయితేనేమో స్లోప్స్ ఈక్వల్ ఉన్నా కూడా కొలీనియర్ అంటాం. ఇక్కడేమో డిఆర్స్ సేమ్ ఉంటే సో అక్కడ స్లోప్ బదులు ఇక్కడ డిఆర్స్ డిసిస్ వాడతాం. 2Dలో అయితేనేమో ఒక లైన్ ఈక్వేషన్ కానీ కూడా స్లోప్ ఇచ్చేస్తే ఇక్కడ డిఆర్స్ డిసి ఇచ్చేస్తాం. కాబట్టి ఇక్కడ డిఆర్స్ అనేది సేమ్ ఉన్నా, డిఆర్స్ అనేది తర్వాత వస్తుంది. సో డిఆర్స్ సేమ్ ఉన్నా కూడా మనకి ఏమవుతుంది, పాయింట్స్ 3 పాయింట్స్ కొలీనియర్ అవుతాయి. అంటే పీక్యూ డిఆర్స్ క్యూఆర్ డిఆర్స్ ప్రపోర్షనల్ కానీ ఈక్వల్ కానీ ఉంటే సో అప్పుడు కూడా ప్యారలల్ అవుతుంది, అంటే లేదంటే కొలీనియర్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చిన్న పాయింట్ ఇచ్చి పి అనే పాయింట్ ఇచ్చి సో ఎక్స్ ప్లేన్కి డిస్టెన్స్ అయితే ఏంటి, మాడ్ జెడ్ అంటే ఏంటి 7 వస్తుంది. ఎక్స్వై ప్లేన్కి డిస్టెన్స్ అంటే సో 7. అలాగే వైజెడ్ ప్లేన్, వైజెడ్ ప్లేన్ అంటే అప్పుడు ఎక్స్ కోఆర్డినేట్, సో ఎక్స్ కోఆర్డినేట్ అంతా 4. అలాగే జెడ్ యాక్సిస్ ప్లేన్, జెడ్ యాక్సిస్ ప్లేన్ అంటే జెడ్ఎక్స్ ప్లేన్, జెడ్ఎక్స్ ప్లేన్ అంటే సో ఏంటి వై, మాడ్ వై సో ఎంత 6. అదే ఎక్స్ యాక్సిస్ నుంచి డిస్టెన్స్ అయితే రూట్ ఆఫ్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఓపీ అన్నది ఒక పెట్టారు, ఓక్యూ అని ఒక పెట్టారు. సో ఇప్పుడు ఆర్ అనే పాయింట్ ఏం చేస్తుందంటే ఓపీ అండ్ ఓక్యూని M/n రేషియోలో డివైడ్ అవుతుంది. M/n రేషియోలో డివైడ్ అయితే సేమ్ 2Dలో లాగానే. సో అక్కడ ఏంటి MX అంటాం. సో ఇక్కడ M ఇంటూ ఓక్యూ బార్, సో M ఇంటూ ఓక్యూ బార్, ఓక్యూ బార్ అంటే ఏంటి R2 బార్. నెక్స్ట్ N ఇంటూ ఓపీ బార్, M ఇంటూ ఓపీ బార్, ఓపీ బార్ అంటే ఏంటి R1 బై M+n. అదే ఇప్పుడు ఐజేకేలో రాస్తేనేమో ఏమొస్తుంది, సో వెక్టార్ ఫామ్లో అయితే మనం అలా డైరెక్ట్గా రాసేస్తాం. సో ఆ పాయింట్స్ వైజ్గా రాయాలంటే ఇంకా అప్పుడు ఏం రాస్తాం, MX2 ప్లస్ NX1 బై M+n సేమ్ 2Dలో లాగే. అలాగే MY2 ప్లస్ NY1 బై M+n అది వై కోఆర్డినేట్. అలాగే జెడ్ కోఆర్డినేట్ సో MZ2 ప్లస్ NZ1 బై M+n. అదే వెక్టార్స్లో అయితేనేమో ఐజేకేలు ఉంటాయి కాబట్టి సో M ఇంటూ ఐ కోఎఫిషియంట్ ప్లస్ N ఇంటూ అందులో ఐ కోఎఫిషియంట్ బై M+n. నెక్స్ట్ M ఇంటూ అందులో వై ఏంటి జే కోఎఫిషియంట్, అంటే జే కోఎఫిషియంట్ అంటే y2 ఉంటే సో నెక్స్ట్ అలాగే N ఇంటూ ఇక్కడ జే కోఎఫిషియంట్ బై M+n అలాగే సేమ్. సో అదే మిడ్ పాయింట్ అయితేనేమో సో ఏమొస్తుంది బై 2 వచ్చేస్తుంది. సో కోఆర్డినేట్స్ అన్నింటిని యాడ్ చేసి బై 2 రాస్తాం. సో ఏంటి R1 ఒక పెట్టారు, R2 ఒక పెట్టారు, రెండింటికి బై 2. అది ఐజేకేలో అయితే సపరేట్ ఏంటి ఐ కోఎఫిషియంట్ సమ్ స్క్వేర్ ప్లస్ కామా జే కోఎఫిషియంట్ స్క్వేర్ సమ్ బై 2 కామా అలాగే కే కోఎఫిషియంట్ సమ్ బై 2. అలాగే ఎక్స్టర్నల్ డివిజన్ అయితేనేమో మైనస్ వస్తుంది. సేమ్ మనకి 2Dలో లానే ఇక్కడ ఒక జెడ్ అనే పాయింట్ ఎక్స్ట్రా వస్తుంది. అది పాయింట్స్లో అయితేనేమో ఇలా వచ్చేస్తుంది. సో MX2 ప్లస్ NX1 బై M+n అలాగే వై కోఆర్డినేట్ అలాగే జెడ్ కోఆర్డినేట్స్ సేమ్ 2Dలో లాగానే. సో ఇదేంటి ఇంటర్నల్ డివిజన్ అయితే. అదే ఎక్స్టర్నల్ డివిజన్ అయితే ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. అది మిడ్ పాయింట్ అయితే ఏంటి, సో M, N వాల్యూస్ రెండు 1 అయిపోతాయి. సో సమ్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ బై 2, సమ్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్ బై 2, సమ్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ బై 2. అక్కడేమో ఓన్లీ 2నే వస్తుంది, ఇక్కడ జెడ్ అనే పాయింట్ ఎక్స్ట్రా వస్తుంది. సో అలాగే నెక్స్ట్ ఎక్స్టర్నల్ డివిజన్. సో ఇది ఎక్స్టర్నల్ డివిజన్ అయితే మధ్యలో మైనస్ వస్తుంది. నెక్స్ట్ సెంట్రాయిడ్ సేమ్ 2Dలో లాగానే బై 3 వస్తుంది.
సో ఏంటి సమ్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ బై 3 సమ్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్ బై 3 అలాగే ఇక్కడ జెడ్ కోఆర్డినేట్స్ ఉన్నాయి కాబట్టి సమ్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ బై 3 వస్తుంది. అదే టెట్రాయిడ్ అండ్ సెంట్రాయిడ్ అయితేనేమో అన్ని ఎక్స్ కోఆర్డినేట్స్ సమ్ బై 4 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి వై కోఆర్డినేట్స్ సమ్ స్క్వేర్ ఎంత సమ్ బై 4 అలాగే జెడ్ కోఆర్డినేట్స్ సమ్ బై 4. సో నెక్స్ట్ ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చాడు. సో ప్లేన్ ఇచ్చాడు. సో 2 పాయింట్స్ ఏబి అనుకుందాం. సో ఆ లైన్ జాయిన్ని ప్లేన్ డివైడ్ చేస్తుంది. సో ఆ లైన్ని సో ప్లేన్ని ఈ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. పాయింట్ పి అనుకుందాం. ఈ పి అనే పాయింట్స్ కావాలి. సరే ఫస్ట్ పి అనే పాయింట్ ఏబిని m:n రేషియో తెలియదు కాబట్టి మనం m:n అనుకొని చేసేస్తాం. సో అప్పుడు మనకు ఆ పాయింట్ వచ్చేస్తుంది. అది ప్లేన్ ఈక్వేషన్, ప్లేన్ ఇంటర్సెక్ట్ అవుతుంది కదా, ప్లేను అండ్ లైను ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఏదో పి కాబట్టి అందులో సబ్స్టిట్యూట్ ఇస్తే వచ్చేస్తుంది. కాకపోతే mn తీసుకుంటే ఏమొస్తుంది అంటే 2 అన్నోన్స్ కాబట్టి క్యాలిక్యులేషన్ ఎక్కువ అవుతుంది. సింపుల్గా రావడం కోసం k1 అనుకుంటాం. ఎలా అనుకున్నా ఏం కాదు, m:n అనుకున్నా k:1 అనుకున్నా పర్లేదు. అంటే సపోజ్ m వాల్యూ 2 n వాల్యూ 3 అనుకోండి, అప్పుడు 2:3. ఒకవేళ అప్పుడు మీరు k:1 అనుకుంటే అప్పుడు రాదు కదా అంటే అప్పుడు వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది అంటే k వాల్యూ ఒకవేళ మీరు m:n అనుకుంటే ఆన్సర్ 2:3 వచ్చింది. అదే k:1 అనుకుంటే ఆన్సర్ ఏమొస్తుందంటే 2/3:1 వస్తుంది. సో 2/3 అంటే ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది, 3/2 మల్టిప్లికేషన్ ఇస్తే అప్పుడు ఏమొస్తుంది 2:3నే కదా. సో ఆన్సర్ ఫైనల్గా ఆన్సర్ ఏం మారదు. కాబట్టి అన్నోన్స్ని మీరు ఎంత తక్కువ తీసుకుంటే అంత బెస్ట్. కాబట్టి ఇది k:1 అనుకుందాం. k:1 అనుకుని స్ట్రక్చర్ ఫార్ములా ఏంటి, mx2 + nx1/m+n ఆ ఫార్ములా ఇచ్చేసేస్తే పి అనే పాయింట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు పి అనే పాయింట్ ప్లేన్ మీద ఉంటుంది కాబట్టి ఈ వచ్చిన పాయింట్ తీసుకెళ్ళి ప్లేన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేయండి. సింప్లిఫికేషన్ చేసి సబ్స్టిట్యూట్ చేసేస్తే అప్పుడు మీకు ఏమొస్తుంది, కే వాల్యూ 2/3 వస్తుంది. అంటే అప్పుడు k:1 రేషియో ఏ రేషియోలో కట్ అవుతుందంటే కే వాల్యూ 2/3:1. సో ఫ్రాక్షన్ ఉంది కాబట్టి 3/2. సో బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది 2:3 రేషియోలో కట్ అవుతుంది. అలాగే ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి, ఫైండ్ ది రేషియో లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ ఇచ్చాడు. సో ఈజ్ డివైడెడ్ బై xy ప్లేన్. xy ప్లేన్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందని అడిగాడు. సేమ్ ఇంతకుముందు లాగానే సెక్షన్ ఫార్ములా ఏంటి ఆ 2 పాయింట్స్ని xy ప్లేన్ అనేది ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, k:1 అనుకొని సేమ్ సెక్షన్ ఫార్ములా వాడేయండి. ఇప్పుడు ఈ పాయింట్ అనేది xy ప్లేన్ మీద ఉండాలి. అంటే xy ప్లేన్ మీద z వాల్యూ ఏమవుతుంది, xy ప్లేన్ మీద z వాల్యూ 0 అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. x యాక్సిస్ మీద yz 0, y యాక్సిస్ మీద xz 0, z యాక్సిస్ మీద xy 0, నెక్స్ట్ xy ప్లేన్ మీద ఏదైతే మిస్ అయిందో 0, xy ప్లేన్ మీద z 0, yz ప్లేన్ మీద x 0, xz ప్లేన్ మీద y వాల్యూ 0. కాబట్టి ఇది xy ప్లేన్ కాబట్టి ఈ పాయింట్ వచ్చిన పాయింట్ xy ప్లేన్ మీద ఉండాలి. మరి xy ప్లేన్ మీద z కోఆర్డినేట్ ఏం కావాలి, 0 కావాలి. కాబట్టి ఈ z కోఆర్డినేట్స్ని 0కి ఈక్వేట్ చేసేయండి. సో 0కి ఈక్వేట్ చేస్తే అప్పుడు -5k = -3, k = 3/5 వస్తుంది. కాబట్టి అప్పుడు 3:5:1 అంటే ఎంత, సో డినామినేటర్ 5 ఉంది కాబట్టి 5/8 మల్టిప్లికేషన్ చేస్తే 3:5 రేషియోలో కట్ చేస్తుంది.